నేను చెప్పేది ఏంటంటే ప్రజలను సేవ చేస్తా నా ప్రాజెక్టులు కేంద్రంతో ఉండి కొన్ని ప్రాజెక్టులన్నీ ఫినిష్ చేయడానికి తయారు చేస్తాను. తర్వాత ఒకటి ముఖ్యంగా చెప్పేది మీ అందరికీ చెప్పేది ఏంటంటే 1952లో అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత ఎలక్షన్లో ఓడిపోయిండు. అంత పెద్ద మనిషి ఓడిపోయింది మనదేముంది. నేను ఒకటి చేసింది ఏంటంటే బీజేపీ పార్టీకి నేను వచ్చి వాళ్ళని ఒక లెవెల్లోకి తీసుకొచ్చిన, అది అందరికీ తెలుసు. కాబట్టి నేను ఇంకా పార్టీకి పనిచేసి వాళ్ళని ఇంకా పైకి రావడానికి ప్రయత్నం చేస్తాను. అనౌన్స్ ఎవరు చేయలేదు, వీళ్ళు అది అంతా అనుకున్నారు, కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. సార్ మీరు భవిష్యత్తులో ఐటీ కంపెనీలు ఏమన్నా ఇక్కడ పెట్టే ఆలోచన ఉందా, లేకుంటే మళ్ళీ అమెరికా పోయే ఆలోచన ఉందా? నేను ఇక్కడనే ఉంటా అని చెప్తున్నా కదా ఒకటి. రెండోది ఐటీ కంపెనీలు పెట్టడానికి ఇక్కడ వనరులు ఉండాలి. వనరులు చేయగలిగితే ఏ కంపెనీ అయినా వస్తుంది. ఆ వనరుల గురించి మనకు హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీ, తర్వాత అమృత్ సిటీ అనే ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులో మనం సరిగ్గా అమలు పెట్టగలిగితే తప్పకుండా బయట నుంచి ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్ వస్తాయి. మనం హైదరాబాద్ లాగా ఈ వరంగల్ని చేసుకోవాలని నేను ప్రామిస్ చేసిన. ఆ ప్రామిస్ నేను ఒకవేళ అంటే కేంద్ర ప్రభుత్వం సాయంతో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఒకటి ఏమందంటే సమన్వయం, బీజేపీ టీడీపీ సమన్వయం బాగా జరిగింది. కానీ ఒకటి ఏంటంటే ప్రజలు అధికార దుర్వినియోగం మూలాన మొత్తం వాళ్ళకు ఓట్లు వేసిండ్రు. లాస్ట్ 3-4 డేస్లో వాళ్ళు గట్టిగా ఉన్న అవకాశాలన్నీ దుర్వినియోగం చేసిన ప్రతి ఒక్కటి వాళ్ళు చేసిండ్రు. బుక్కులు ఉన్నాయనుకో, బుక్కులు ఉన్న అన్ని ప్రయోగాలు వాళ్ళు చేసి గెలిచిండ్రు. కానీ ఒక్కటే నేను చెప్పేది, ఒక ప్రజాస్వామ్యమైనప్పుడు చక్కగా ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని చేయగలిగిన బాధ్యత రూలింగ్ గవర్నమెంట్కి ఉంటుంది. కానీ వాళ్ళు చేయలేదు. అదే ఒకటే విచారకరమైన విషయం.